1947 15 ఆగస్టు అంటే భారతదేశం బ్రిటిషు వలసవాదం నుండి స్వతంత్రంగా ప్రకటించుకున్న రోజు. 1947 15 ఆగస్టు అంటే భరతభూమి తెల్లదొరల పాలన నుండి విముక్తి పొందిన రోజు. 1947 ఆగస్టు 15 అంటే సర్దార్ వల్లభాయ్ పటేలు, సుభాష్ చంద్రబోసు, గాంధీజీ వంటి గొప్ప గొప్ప నాయకుల తలుచుకునే రోజు. 1947 15 ఆగస్టు అంటే ప్రధానమంత్రి ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసే రోజు. 1947 15 ఆగస్టు అంటే ఇక మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే రోజు. 1947 ఆగస్టు 15 అంటే భారత స్వాతంత్ర్య చట్టం 1947లో అమల్లోకి వచ్చిన రోజు. 1947 15 ఆగస్టు అంటే శాసన సార్వభౌమత్వాన్ని భారత రాజ్యాంగ సభకు బదిలీ చేసిన రోజు. 1947 15 ఆగస్టు అంటే శాంతి మరియు ఐక్యత మార్గంలో నడుస్తూ సానుకూల మార్పు కోసము ముందుకు సాగిన రోజు. వలసవాదుల పాలన మాకొద్దు అనుకుంటా ఎందరో మహానుభావులు తమ నెత్తురు దారాలను దేశం కోసం, దేశ ప్రజల కోసము భరతభూమి నుదుటి మీద వీర తిలకం దిద్ది ఎప్పటికీ జనాల గుండెల్లో చెరగని గుడిగట్టుకున్న ఆ అమరవీరుల పరిమళం పవిత్రమైన ఈ భారతదేశంలో వీస్తూనే ఉండాలని, రాబోయే తరాలు కూడా దేశ చరిత్రను, అమరవీరుల ఔన్నత్యాన్ని మరవకూడదని, ఆ మహానుభావుల కీర్తిని స్మరిస్తూ ఏఎన్ఎన్ న్యూస్ CEO కంది రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ పండుగ చేస్తూ తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశ జనాలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కంది రామచంద్రారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పరిమను రాబోయే తరాలకు అందించాలని ఏఎన్ఎన్ మహాపత్రిక ఆఫీసు సిబ్బందితో కలిసి మూవన్నెల జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. త్రివర్ణ పతాకం గొప్పతనం వివరిస్తూ 24 చువ్వలు కలిగిన నీలిరంగు చక్రం గల అశోక చక్రం. ఇది దేశ సార్వభౌమత్వాన్ని మరియు ఐక్యతను సూచిస్తుంది అని, దాని చరిత్ర, పోరాటాలు మరియు ఆకాంక్షలను కలిగి ఉంటుందని గుర్తు చేశారు. स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय हिंद, जय हिंद। తగ్గేదరా మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఏంది కావచ్చు. ఇలా మా నర్సయ్య తాత నిన్న మన జనాలలో ఉండి ఏదో తీగ రాగాలు తీసుకుంటా మరి సబ్బండ వర్గాల కథ ఏంది బయట పెట్టేది ఇవాళ మరి పెద్ద పెద్ద సార్లు ఉన్నారు ఏంది కథ అనుకుంటారు కదా. ఇగో మా CEO సారు రామచంద్రారెడ్డి, ఇగో మా పెద్ద మనిషి, ఇక రిపోర్టర్లకు అందరికి పెప్ప కృష్ణమూర్తి సారు, ఇక పోతే ఇక వీళ్ళందరూ మా యాంకర్లు, ఇగో మా అన్న. ఇక మొత్తానికి ఏంటంటే ఇలా అసలైన సిసలైన పండుగ, భారతదేశంలో అసలైన సిసలైన పండుగ ఇగో ఇయ్యాల. కానరాని లోకానికి వెళ్ళిపోతిరా, మానలేని గాయము చేసిపోతిరా,
ఆనాడు తెల్ల దొరల తరిమి బానిస సంఖ్యలు తెంచి ఇవాళ భారతదేశానికి విముక్తి కలిగించిన మరి అలనాటి ఆ మహానుభావుల ఆ పెద్దలను తలుచుకునే కొండంత పండుగ ఇవాళ ఇదే భారతదేశంలో అసలైన సిసలైన పండుగ అని ఇవాళ నేను ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పండుగ చేసుకుంటున్నాము. ఆ మహానుభావులను 3 రంగుల జెండాలో ముద్దుగా చూసుకుంటా ఇవాళ జెండా ఎగరేసి మా CEO కంది రామచంద్రారెడ్డి సార్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసి ఆ మహానుభావుల మళ్ళొకసారి మనసు నిండా మది నిండా కొలుసుకొని తలుసుకొని ఒక చిన్న పాటలో స్మరించుకుందాం. నింగికి నిచ్చన వేద్దుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా ఓ ఏడ ఉన్నారో ఓ అమర వీరులారా మా పిలుపు విన్నారా స్వాతంత్ర సమర యోధులారా నింగికి నిచ్చన వేదుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా ఓ మీరు లేరన్నదే మాకెంతో బాధ మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజల ఆశ పవిత్ర ఈ భారతంలో మీ పరిమళం ఉండాలి అప్పుడే ఈ భరత మాతకు మనశ్శాంతి కలగాలి నింగికి నిచ్చెన వేదుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా ఇక గిది మొత్తానికి ఇవాళ 15 ఆగస్టు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు మరి ఆ అమరవీరుల త్యాగఫలం వారి నెత్తురుతో మరి భరతమాత నుదుటికి తిలకం దిద్దిన రోజు ఇది మరి అందరికీ స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇది ఇక ఒక ఆడబిడ్డ అర్ధరాత్రి మరి నడయాడిన రోజే అసలైన స్వాతంత్రం అనేది ముచ్చట కూడా మనం ముంగటేసుకుందాము మరి మా ఆడబిడ్డ మా ఏఎన్ఎన్ న్యూస్ ఆడబిడ్డ ఇలా మీ ముందుకు ఒక చిన్న పాటతో రాబోతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. అయితే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాం మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, గృహహింస జరుగుతుంది. ఇంకా మహిళలు ఎన్నిట్లో ఎదుర్కొంటున్నారు, బయటకు వచ్చి జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో ఉండి కూడా ఎంతో మంది గృహిణులు గృహహింస కూడా భరిస్తున్నారు. అయితే ఎప్పుడు మనకి పూర్తి స్వాతంత్రం అంటే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల వచ్చి 12 గంటలకు బయట తిరిగినప్పుడు అని చెప్పారు. ఇంకా మన దేశంలో అది ఇంకా రావాలంటే ఏం చేయాలి? ఎంతో మంది సహకారం కావాలి. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆడపిల్లకి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి, చదువులో కానీ లేకపోతే ఇప్పటికి కూడా చిన్న పిల్లలకు కూడా ఇప్పటికీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, 18 నిండకుండానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. స్వేచ్ఛగా తిరగాలి అంటే కనుక ఖచ్చితంగా వారికి మీరు తగిన గౌరవం ఇవ్వాలి. ఆఫీస్లో అయినా కానీ ఇంట్లో అయినా కానీ మీ అక్క చెల్లెలకి ఎవరికైనా కానీ అందరినీ ఒకేలా చూడాలి. అప్పుడే పూర్తి స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.